నేను తులసి ముందుగా హెడ్లైన్స్. డబుల్ ఇంజన్ సర్కార్తోనే మరింత అభివృద్ధి సాధ్యం. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ. గ్రంథాలయాల పట్ల నిర్లక్ష్యం తగదు. ఆర్మూర్ లైబ్రరీ తనిఖీ చేసిన చైర్మన్. పాఠకుల సమస్యలను తెలుసుకున్న అంతిరెడ్డి రాజారెడ్డి. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలలో దూసుకుపోతున్న కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు. పోటీకి దూరంగా ఉండాలని యోచిస్తున్న బీఆర్ఎస్. ఊపందుకున్న ప్రచారం. తొలి మేయర్ సంజయ్ ను గుర్తించని జిల్లా కాంగ్రెస్. రేవంత్ హామీపైనే ఆశలు. విఎస్ కుమారుడికి దక్కని గౌరవం. విద్యార్థులలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. టైక్వాండో మార్షల్ అకాడమీ వార్షికోత్సవంలో జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య. ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుదుంబి మోగించింది. దీంతో బీజేపీ అగ్రనాయకుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. శనివారం రాత్రి ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ పాల్గొని ఢిల్లీని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీగా సవాలుగా మారాయి. కేంద్రంలో బీజేపీ మూడోసారి పాగా వేసినా అక్కడ మాత్రం బీజేపీ తన ప్రభావాన్ని చూపట్టలేకపోయింది. ఎట్టకేలకు 12 సంవత్సరాల అనంతరం బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సంబరాలలో ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. పార్టీ కార్యాలయానికి ప్రధాని చేరుకోగానే మోదీ మోదీ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కారు దిగిన మోడీకి ఘన స్వాగతం పలికారు. అందరికీ అభివాదం చేస్తూ మోదీ ముందుకు కదిలారు. పార్టీ కార్యాలయం మోడీ నామస్మరణలతో మారుమోగింది. అనంతరం ప్రధాని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలో బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి బీజేపీ కార్యకర్తకు అభివాదం తెలిపారు. ఢిల్లీ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. వాయు కాలుష్యం, యమునా నది ప్రక్షాళన, ఇలా అన్ని రకాల పనులను చేపడతామని చెప్పారు. ఢిల్లీ అంటే మినీ ఇండియా అని, ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు జీవనం వెళ్లదీస్తున్నారని వెల్లడించారు. నాయకుల ముఖాలలో ఆనందం వెలువరిసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమయం రావడంతో బీజేపీ శ్రేణులు సంబరాలలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఢిల్లీ అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడించారు. ఆయన సుదీర్ఘ ప్రసంగంలో దేశంలోని పరిస్థితులు, ఢిల్లీ అసెంబ్లీ ఆవశ్యకతను వివరించారు. మోదీ ప్రసంగంతో కార్యకర్తలలో మరింత జోష్ నిండింది. ఇప్పటికే దేశంలోని 21 రాష్ట్రాలలో బీజేపీ పాగా వేసింది. రానున్న రోజులలో దేశం మొత్తం సింగిల్ గా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కార్యకర్తలు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని వారిలో ఉత్తేజాన్ని నింపారు. दिल्ली के लोगों में एक उत्साह भी है, एक सुकून भी है। उत्साह विजय का है और सुकून दिल्ली को आपदा से मुक्त कराने का है। साथियों, मैंने हर दिल्ली वासी के नाम एक पत्र भेजा था और आप सबने हर परिवार में मेरा एक पत्र पहुंचाया था और मैंने दिल्ली से प्रार्थना की थी कि 21वीं सदी में भाजपा को सेवा का अवसर दीजिए, दिल्ली को विकसित भारत की विकसित राजधानी बनाने के लिए भाजपा को मौका दीजिए। मैं दिल्ली के हर परिवारजन को मोदी की गारंटी पर
ऐसा करने के लिए दिल्ली वासियों को सर झुका करके नमन करता हूं। मैं दिल्ली वासियों का आभार व्यक्त करता हूं। साथियों, दिल्ली ने दिल खोलकर हमें प्यार दिया। और मैं दिल्ली वासियों को फिर से एक बार विश्वास दिलाता हूं, आपके इस प्यार को सवा गुना करके विकास के रूप में हम लौटाएंगे। दिल्ली के लोगों का ये प्यार, ये विश्वास हम सभी पर एक कर्ज है। इसे अब दिल्ली की डबल इंजन सरकार, दिल्ली का डबल तेजी से विकास करके चुकाएगी। साथियों, आज की ये ऐतिहासिक विजय है। ये सामान्य विजय नहीं है। दिल्ली के लोगों ने आपदा को बाहर कर दिया। एक दशक की आपदा से दिल्ली मुक्त हुई। साथियों, दिल्ली का जनादेश स्पष्ट है। आज दिल्ली में विकास, विजन और विश्वास की जीत। గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు. లైబ్రరీకి కావాల్సిన వసతులు, సౌకర్యాల కోసం ఆరా తీశారు. ఆర్మూర్ పట్టణంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తో కలిసి ఆదివారం సందర్శించారు. లైబ్రరీలో నెలకొన్న సమస్యల గురించి పాఠకులను అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం దృష్ట్యా చల్లని మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. లైబ్రరీలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే టాయిలెట్స్ ను నిర్మిస్తామని తెలిపారు. అదేవిధంగా నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆయన పరిశీలించే త్వరగా భవనాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనంపై నిర్లక్ష్యంగా సర్వీస్ లైన్ వైర్ ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఆయన సంప్రదించగా లైన్ మ్యాన్ గ్రంథాలయానికి విచ్చేయగా ఆయనతో మాట్లాడి సర్వీస్ లైన్ వైర్ ను సరిచేయాలని సూచించారు. భవనం పూర్తి కాగానే డిజిటల్ లైబ్రరీని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాఠకులతో ఈ విషయంపై చర్చించారు. లైబ్రరీ సేవలను పాఠకులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీయన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ వెల్పూర్ వెళ్ళడం జరిగింది. వెల్పూర్ విజిట్ చేసుకొని వస్తూ ఆర్మూర్ లైబ్రరీ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్లో వర్క్ ఏదైతే పెండింగ్ ఉందో కాంట్రాక్టర్తో కానీ ఏ గారితో, డి గారితో మాట్లాడడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్లో కూడా కంప్లీట్ చేస్తామని డి గారు చెప్పడం జరుగుతుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి, అవిటి కూడా చేంజ్ చేయమని చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో వాటర్ కూలర్ కూడా కొత్తది ఏర్పాటు చేసాం. ఇంతకుముందు 10 లీటర్స్ 20 లీటర్స్ ఉండే, ఈరోజు 80 లీటర్స్ వాటర్ సప్లై వాటర్ కూలర్ ఎండాకాలం వస్తున్న ఉద్దేశంతో 80 లీటర్స్ వాటర్ కూలర్ కూడా ఏర్పాటు చేయండి. అదేవిధంగా పైన కంప్లీట్ అయిన తర్వాత నాకు తెలిసి తెలంగాణలో డిజిటల్ లైబ్రరీ అనేది లేదు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఈ మంత్ ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తాం. అదేవిధంగా ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 10 కంప్యూటర్లు పెట్టి, పైన బిల్డింగ్ ఏదైతే కంప్లీట్ చేస్తున్నామో 10 కంప్యూటర్లు పెట్టి అది కూడా డిజిటల్ లైబ్రరీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా
ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ మండలికి సంబంధించి ఇక లోకల్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ వాడుకోవాల్సిన అంటే లైబ్రరీకి వచ్చి పుస్తకాలే కాకుండా డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి దాన్ని ఏ విధంగా అయితే మనకు పనికొస్తుందో ఆ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుందని మేము మీ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈ విధంగా సర్వీస్ వై కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇప్పుడే డిఆర్తో మాట్లాడడం జరిగింది. డిఆర్ ఏమన్నారంటే అక్కడ లైన్మెన్ గారికి చెప్పడము సర్వీస్ వైర్ ఏంటంటే కిందికి వెళ్ళేసారు, అది అట్లా ఉండద్దు, ఎందుకంటే పిల్లలకు షార్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా ఆ వైర్ చేంజ్ చేసి కొత్త వైర్ అంటే వైరే కట్ చేసేసి వేరే వైర్ ఏమని చెప్పడం జరిగింది. డిఆర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అక్కడ వాళ్ళ లైన్మెన్కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు నాతోటి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇక్కడ మాతో అటెండ్ చేయడం, వాళ్ళతో మా కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం, ఈ విధంగా ఇక ముందు కూడా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 10తో నామినేషన్ ఘట్టం ముగియనుంది. ఇప్పటికే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తరపున అభ్యర్థులను ప్రకటించారు. కానీ బారాసా తరపున అభ్యర్థి పేరు కానీ పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వెనుక ఉన్న మర్మం ఏంటో అంతు చిక్కడం లేదు. అంతే బీఆర్ఎస్ తరపున ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నారా అని యోచిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 10తో నామినేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఇందుకోసం బీజేపీ పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కొమరయ్య, సరోత్తంరెడ్డి పేర్లను ఖరారు చేసి ప్రచారంలో మునిగారు. కాంగ్రెస్ పార్టీ సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ అధినేత నరసింహారెడ్డి పేరును ఖరారు చేశారు. నిజామాబాద్ నగరంలో బీజేపీ అభ్యర్థులు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి గెలిపించాలని విజ్ఞాపన చేశారు. అలాగే కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి ర్యాలీలు చేపట్టి యువతకు హామీలు ఇస్తున్నారు. ఎలాగైనా పోటీలో నిలిచి విజయం సాధించేందుకు 2 జాతీయ పార్టీలు పోటీ పడుతుంటే మరో జాతీయ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలలో జిల్లాకు చెందిన ఒక విద్యా సంస్థ అధినేత పోటీకి సై అనగా ఆయనను కాదని వర్ణికి చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చిన విజయం సాధించలేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జీవన్ రెడ్డి విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కాస్త సైలెంట్ అయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు తప్ప పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యిందా అన్న చర్చ ప్రస్తుతం మేధావి వర్గంలో మొదలయ్యింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో మార్పులు చోటు చేసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2 మార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన కుటుంబం వారిది. ఆయన నిర్ణయించిన అభ్యర్థులకు టికెట్లను కేటాయించి అభ్యర్థులను గెలిపించుకున్న ఘనత వారిది. ఆయన పెద్ద కుమారుడికి ఎమ్మెల్యే చేయాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు. రేవంత్ భరోసాతో కాంగ్రెస్ లో చేరిన ఆయనకు మాత్రం పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాలలో పరిచయం అక్కరలేని వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ కు సేవలు అందించారు. బీసీ నేత ఇంత స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణం. ఒకప్పుడు సీఎం అభ్యర్థిగా పేరుగాంచిన ఆయనకు అదృష్టం దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పార్టీలో తనకంటూ గుర్తింపు లభించడం లేదని భావించిన డిఎస్ తెరాసలో చేరారు. సలహాదారునిగా కేసీఆర్ ఆయనకు ప్రాధాన్యం కల్పించారు. అటు తర్వాత రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించారు. కానీ ఆయనపై కొన్ని ఆరోపణలు చేయడంతో తనను తొలగిస్తూ ప్రస్తుత బీఆర్ఎస్ అధికార ప్రకటన చేయాలని సవాల్ చేశారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ కు డిఎస్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ పరిణామాల అనంతరం డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ కు రాజకీయ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని రేవంత్ సమక్షంలో ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2025లో మొదటిసారిగా ఏర్పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా సంజయ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన తండ్రి తెరాసలో కొనసాగిన రోజులు తెరాసతోనే కలుస్తున్నాడు. కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల తెరాసకు దూరమై పీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు. 2023 ఎన్నికలకు ముందు సంజయ్ తన అనుచరులతో కలిసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఒక దశలో అర్బన్ కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఫలితం దక్కలేదు. జిల్లా కాంగ్రెస్ నాయకులు సైతం సంజయ్ తో అంటి ముట్టనట్టు వ్యవహరించారు. ఒకప్పుడు ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నదులు గోదావరిలో కలుస్తాయా, గోదావరి వెళ్లి నదులను కలుస్తాయా అని వ్యంగ్యంగా మాట్లాడారు. జిల్లా నాయకత్వంతో సంబంధం లేకుండా అప్పటి పీసీసీ చీఫ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడాన్ని జిల్లా కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోయింది. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సంజయ్ వ్యవహారం వెళ్లింది. నేనున్నా అని సంజయ్ కు రేవంత్ భరోసా కల్పించారని సమాచారం. అయినా జిల్లా కాంగ్రెస్ నాయకులు సంజయ్ ను కలుపుకొని వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు.
పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్న అవకాశం ఇప్పటి వరకు లభించలేదు. సంజయ్ తండ్రి డిఎస్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సమయంలో ప్రస్తుతం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా ఆయనతో కలిసి పనిచేశారు. ఆయన మరణానంతరం డిఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు కల్పించడం లేదని టాక్. రేవంత్ హామీ ఏమైంది అని సంజయ్ అభిమానులు కాంగ్రెస్ తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు, అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటేందుకు తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ ముందుకు సాగుతున్నారని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య అన్నారు. పిల్లల తల్లిదండ్రులు సహకరిస్తూ తమ పిల్లలను ప్రోత్సహించడాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక అర్సాపల్లిలో గల భూ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, మాజీ డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ పాల్గొన్నారు. అనంతరం టైక్వాండో శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తమ ఆత్మ రక్షణతో పాటు ఈ క్రీడలో జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేందుకు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు పిల్లలు పోటీతత్వాన్ని ప్రదర్శిస్తూ తమ సత్తాను చాటుతున్నారని తెలిపారు. అలాగే ఈ అకాడమీ ద్వారా ఎంతో మంది పిల్లలకు తైక్వాండోలో శిక్షణనిస్తున్న డాక్టర్ అబ్దుల్లా ఫారూక్ ను అభినందించారు. అత్యుత్తమ ప్రతిభను ఘనపరిచిన విజేతలకు షైనింగ్ స్టార్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ట్రోఫీలతో పాటు బెస్ట్ స్టూడెంట్ కేటగిరీలో 3 ట్రోఫీలను అందజేయడం హర్షించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ రియాజ్ మాలిక్, అజర్ మహమూద్, శిక్షణలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम। आज का फोर्थ ओपन इन्विटेशनल ताइक्वांडो चैंपियनशिप निजामाबाद में इनेकाद अमल में आया, जिसमें अराउंड 250 स्टूडेंट्स ने पार्टिसिपेट किया, गर्ल्स और बॉयज़। इसमें 6 अकेडमीज ने पार्टिसिपेट किया हुआ है। इसमें ताइक्वांडो मार्शल आर्ट अकेडमी, इंडोरेंस ताइक्वांडो अकेडमी, बिग फाइटर्स अकेडमी, सलाम ताइक्वांडो अकेडमी, इसी तरह से जो है गर्ल्स और बॉयज़ ने पार्टिसिपेट किया। और आज के मेहमान खुसूसी चीफ गेस्ट जनाब बबली नरसैया साहब, जो ओलंपिक एसोसिएशन के सेक्रेटरी है, वो आज आए थे यहाँ पर और स्टूडेंट्स की हिम्मत अफजाई किए। उन्होंने वादा किया बच्चों के साथ कि आप इंटरनेशनल लेवल तक खेले, हम निजामाबाद की तरफ से, ओलंपिक एसोसिएशन की तरफ से हम आपको पूरा कंट्रीब्यूशन देंगे और बच्चे जहाँ तक जाएंगे हम वहाँ तक जाने में हम आपके लिए ताकतवर बनेंगे। मुझे भी बहुत खुशी हुई। आज के हमारे मेहमान खुसूसी जनाब इद्रिस खान साहब, एक्स डिप्टी मेयर, उन्होंने भी खिताब किया और उन्होंने भी बच्चों को डेमोन्स्ट्रेशन देखकर बहुत खुश हुए और मुबारकबाद किए। इसी तरह से जनाब रियाज मलिक साहब, जो खादिम मिल्लत, जो निजामाबाद के लिए खिदमत कर रहे हैं, उन्होंने भी जो है स्पीच दिया, बच्चों की तारीफ़ की और बच्चों को जो है अप्रिशिएट किया। और उन्होंने कहा कि ये नौनहाल जो आज के तालिब इल्म ताइक्वांडो के स्टूडेंट्स एक दिन वो भी इंटरनेशनल में जाकर निजामाबाद का परचम सरबुलंद करेंगे इंशाल्लाह। इसी तरह से जनाब मोहिउद्दीन साहब, सोशल एक्टिविस्ट, उन्होंने भी अपनी स्पीच में बयान दिया कि निजामाबाद के इस होनहार बच्चों का काबिल मुस्तकबिल बहुत आगे रोशन है और निजामाबाद के लिए काबिल फ़ख्र बात है। इन सब जितने भी आज के हमारे मेहमान खुसूसी थे, उन माधव ईश्वर साहब और आपके फिरोज पब्लिक स्कूल के अहमद साहब और कुछ लोगों के नाम बोल रहा हूँ मैं, जिसके लिए माजरत चाहता हूँ। इन सब का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ, स्पेशली इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, जिन्होंने इस प्रोग्राम को इतना अच्छा कवर किया और हमारे सबसे बड़े काबिल फ़ख्र जो वालिदैन हैं, जिन्होंने इतना वक्त हमारे साथ दिया, बच्चों को जो यहाँ तक भेजा और मेरी मेहनत में उन्होंने अपना हिस्सा लिया। उनके बिना मैं अधूरा हूँ। 50% उनका एफर्ट, 50% मेरा एफर्ट होने के बाद आज ये रिज़ल्ट आपको देखने मिला। स्पेशली मैं डीडी न्यूज़ के रिपोर्टर्स और वीडियो कवरेज करने वाले और अवाम चैनल के नईम खमर साहब और हमारे वीडियोग्राफर साहब खालिद खान साहब, सबका मैं वंस अगेन तहे दिल से शुक्रिया अदा करता हूँ। और मतीन साहब जो भी आए थे, माजरत चाहता हूँ अगर किसी का नाम भूल गया तो। थैंक यू सो मच, बहुत बहुत शुक्रिया, जज़ाकल्लाह खैर।
से आज का जो ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. శాసన మండలి ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అఖండ విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఢిల్లీలో బీజేపీ 48 సీట్లు గెలుపొంది అధికారం చేపడుతున్న తరుణంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టపాసులను కాల్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ కంచటి గంగాధర్, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, పట్టణ అధ్యక్షుడు మందుల బాలు అన్నారు. బీజేపీ జెండా ఎగరడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఢిల్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం, భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్న ఢిల్లీ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ దేశంలో మోడీ గారి నాయకత్వంలో మరి ముందుకు పోతూ ఉంటే ఢిల్లీలో మాత్రం, కేంద్రంలో ఉన్న ఢిల్లీలో మాత్రం మరి కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉండడం, కేజ్రీవాల్ ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెడుతూ అబద్ధాల వాగ్దానాలతోటి అధికారం చెల్లించడం జరిగింది. మరి ఆ నాయకుడిని మరి ప్రజలు బొందబెట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఏ విధంగా దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు అదే విధంగా బొందబెడతారు. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ను తీసుకొచ్చి ఈ దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపే విధంగా, ఈ దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా దేశ ప్రజలు కూడా అంతటా కూడా ఈ దేశంలో అన్ని రోజు ఢిల్లీ విజయం మా ఆర్మూర్ మున్సిపాలిటీకి కూడా ఒక మంచి ఆనందాన్ని తీసుకొచ్చింది. మా కార్యకర్తల కష్టం ఎక్కడా వృధా కాలేదు. 27 ఏళ్ల తర్వాత ఇవాళ అధికారం రావడం ఇది చిన్న విషయం కాదు. జైల్లోకి వెళ్ళిన దొంగలు ప్రజాక్షేత్రంలో ఉండకూడదని భారీగా ఢిల్లీ ప్రజలు పిలుపునిచ్చారు. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మా మున్సిపాలిటీ పరిధిలలో రానున్న ఎలక్షన్లలో కూడా దొంగలు దోచుకున్న వాళ్ళందరూ మా అపోజిషన్స్కి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విజయంతో మా మున్సిపాలిటీ పరిధిలలో కూడా ఇది మాకు తొలిమెట్టుగా అవుతుంది. ఇదే విజయం పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ గెలుపుకు ఢిల్లీలో ఎలాగే కష్టపడ్డామో దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఒక భారీ ఘన విజయాన్ని సాధించింది. ఏదైతే గతంలో ఉన్న అక్కడ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళుగా ఆ ప్రభుత్వము దాని యొక్క అరాచక పాలనను, అవినీతి పాలనను అంతమొందిస్తూ ఈ ఏదైతే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉందో ఇక్కడ ఢిల్లీలో కూడా అధికారంలోకి వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఢిల్లీ ప్రజలు నమ్మిరు. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారీ ఘన విజయాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో జరిగే 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. బీజేపీ అభ్యర్థుల తరపున శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు విస్తృత ప్రచారం జరుపుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థులుగా సరోత్తన్ రెడ్డి, కొమరయ్యల పేర్లను ప్రకటించింది. అభ్యర్థుల తరపున శాసనసభాపక్ష నేత పాయలు శంకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పలువురు అభ్యర్థుల విజయం కోసం సంకల్ప యాత్ర చేపట్టారు. బీజేపీ చేపడుతున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తున్నారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్యేగా గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలతో పాటు ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సంకల్ప యాత్రలో నేతల ప్రసంగాలు చేస్తూ ఓటర్లను ఆలోచింపజేస్తున్నారు. ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు. 2 గంటల క్రితం ఏమైందో అందరు చెప్పారు, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ. గల్లీలో
గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లె ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేసింది. చెల్లె ఏడ కాలు పెడితే ఏమైందో ఢిల్లీ ఫలితాలు చూపెట్టినాయి. ఆఖరికి ఢిల్లీలో అవినీతి లేకుండా చేస్తాం, ఈ దేశంలో అవినీతి ఉండొద్దని అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేసినటువంటి అన్నా హజారే గారి దీక్షా శిబిరంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి కేజ్రీవాల్ ఇలా పుట్టుకున్న ఇంటికి పోతే అన్నా హజారే గారు ఇప్పుడు టీవీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, డబ్బు, మద్యం, అత్యాశ, అవినీతి ఇవి కేజ్రీవాల్ కొంప ముంచినాయి అని అన్నా హజారే చెప్పిండు. గల్లీల తెలంగాణ గల్లీలలో ఏ లిక్కర్ దందానైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించిందో అదే లిక్కర్ దందా అదే చెల్లె చేయి పోయి ఢిల్లీలో కేజ్రీవాల్ నెత్తి మీద కూడా చేయి పెట్టింది. రెండు ఆడ ఢిల్లీ కూడా పోయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవినీతి తప్ప ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు తిరస్కరించడానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం వాళ్ళు చేసిన అవినీతి. ముఖ్యమంత్రి అవినీతి, ఉప ముఖ్యమంత్రి అవినీతి, మంత్రులంతా కూడా అవినీతిలోనే కూడుకొని పోయినారు. అందుకనే ఇలా ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం తగ్గాలంటే అది ఒక నరేంద్ర మోడీ గారితోటే సాధ్యమవుతుందని. ఎట్లయితే ఢిల్లీలో 12 సంవత్సరాలు మల్క కొమరాయ గారిని ఈ రోజు భారతీయ జనతా పార్టీని ముందుంచడం జరిగింది. ఈ రోజు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మీరంతా కూడా చూసారు, రాష్ట్ర శాసనసభను వేదిక చేసుకొని మరొక్కసారి ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి కుట్ర పన్నిందో శాసనసభలో మీరంతా కూడా కన్నారా చూసిండ్రు. ఏం పాపం చేసిండ్రు బీసీల సంఖ్యని లక్షల జనాభాని తగ్గించారు. అరే బీసీల సంఖ్యనేమో తగ్గిపోతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరిగిపోతాడట. అరే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు, ముస్లింలను బీసీలుగా చేస్తారట. ఇది ఎక్కడైనా జరిగిందా? బీసీలను ముస్లింలను బీసీలుగా చిత్రీకరించి బీసీల అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులైనటువంటి పట్టభద్రులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచిస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరులారా, ఈ రోజు ఉపాధ్యాయుల గురించి అవినీతి అక్రమాలతో ఢిల్లీ ప్రజలను మోసం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీని భూస్థాపితం చేశారని బీజేపీ నాయకుడు పులి శ్రీకాంత్ పేర్కొన్నారు. బీజేపీ అఖండ విజయాన్ని సాధించిందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బీజేపీ విక్టరీపై సంబరాలు జరుపుకున్నారు. అవినీతి ప్రభుత్వాన్ని కూలదీసి బీజేపీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. తెలంగాణలో రానున్న రోజులలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం పట్ల తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు మేమందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. దేశంలో ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటా ఉన్నారు, అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. దేశం అభివృద్ధి వైపు దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన మీద నమ్మకం, భారతీయ జనతా పార్టీ విధానాల మీద నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. సుమారు 3 దశాబ్దాల కళ నెరవేరింది. ఏదైతే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఢిల్లీని, ఏదైతే దేశ రాజధానిగా చెప్పుకున్నటువంటి ఢిల్లీలో అభివృద్ధి అనేది చాలా దూరంగా ఉంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క అవసరాలపైన మాట్లాడేటువంటి విషయాలు కానీ, ఇంతకుముందు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు కానీ ఢిల్లీ ప్రజల యొక్క అవసరాలు తీర్చడంలో పూర్తిగా విఫలమైనవి. ఇది మంచి నిదర్శనం. మొత్తం దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గాలి వీస్తూ ఉంది. ఈరోజు ఢిల్లీ ఎన్నికల రిజల్టు మనకు నిదర్శనం. ఏదైతే దేశ రాజధాని గుండెకాయ అనుకున్నటువంటి ఢిల్లీలో ఏదైతే హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల్లో అవినీతి అక్రమాలకు అడ్డగా మారినటువంటి ఆ పార్టీని చీపురుతోటి ప్రజలందరూ కూడా నూకేసినటువంటి సందర్భం మనం అందరం కూడా చూసాం. కాబట్టి రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. అదే దిశగా పనిచేస్తాం. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ప్రజలందరూ కూడా ఇచ్చేస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తా ఉన్నాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా
భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి ఆత్మవిశ్వాసాన్ని తెలుపుకుంటూ ఆ యొక్క మంచి మెజార్టీని అందించినటువంటి ఢిల్లీ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శివాజీ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్సీ కవిత 1,51,000 భారీ విరాళం అందజేశారు. నవీపేట్ మండలం మోకన్పల్లి గ్రామంలో విగ్రహ ఏర్పాటు చేయనున్నారు. నవీపేట్ మండలం మోకన్పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు కొరకు నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 1,51,000 రూపాయలను మోకన్పల్లి గ్రామస్తులకు పంపించారు. ఆ నగదును బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వి నరసింహరావు, యూత్ అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్ తో కలిసి మోకన్పల్లి శివాజీ కమిటీ సభ్యులు సాయి చరణ్ గౌడ్, సాయి కుమార్ మరియు శివకుమార్లకు అందించారు. తొలితరం విప్లవోద్యమ నేత కామ్రేడ్ యాదగిరి స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి పిలుపునిచ్చారు. నేటి యువతకు కామ్రేడ్ యాదగిరి ఆదర్శంగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్ మాస్లెన్ నేత యాదగిరి సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరి జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన మూల స్తంభం లాంటివాడు అని అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచాడని పేర్కొన్నారు. మోర్తాడ్, సిరికొండ మండలాలతో పాటు భీమ్గల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్టు యోధుడు అన్నారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కృషి చేస్తాడని ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించడమే అన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగాధర్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు జయప్రద, జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యమ్మ, సహాయ కార్యదర్శి బి నాగమణి, కాలనీ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ, గంగాధర్, నాగరాజు, పిఓడబ్ల్యూ నాయకురాలు సునంద, నర్సక్క, స్వప్న, బాలలక్ష్మి, గీత, అనిత తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఆగమైపోతున్నారు కాబట్టి ఒక మంచి బాటలో మీరందరూ మంచి మనసుతోని ఆలోచించి మీరు కూడా అంటే మీరందరూ కూడా పార్టీ అంటే ఏందో తెలుసు, పార్టీకి ఏం చేసిందో తెలుసు, మిమ్మల్ని యాడికి తీసుకొచ్చిందో తెలుసు. ఇప్పటిదాకా అన్ని యాదగిరి వివరంగా చెప్పాడు, సారీ దేవరామన్న. అందుకనే మీరందరూ కూడా ఆలోచించాలి. మహిళా సంఘం కూడా డెవలప్ కావడానికి కూడా ఇంతకుముందు చెప్పాను, యాదగిరి అనే డెవలప్ చేశాడు. ఆ కుటుంబాన్ని కూడా మన పార్టీకి ఇచ్చాడు, వాళ్ళ పిల్లల్ని కూడా పార్టీకి ఇచ్చాడు. అందుకని మీరందరూ కూడా సంఘం అనేది ఏదో చెడు చేసేది కాదు అనేది ఆలోచించి, ఈ రోజు పొదుపు సంఘాలు లాంటివి కావు, వడ్డీలు అప్పులు తీసుకొని ఇది చేసేది కాదు. ఎందుకంటే మన సంఘం 4 ముక్కలు, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ముందు ఉంటుంది ప్రగతిశీల మహిళా సంఘం అని నేను ఇప్పుడు చెప్తూ, అందుకని మీరందరూ అక్కలు మన సంఘాన్ని చేసి ఈ రోజు యాదగిరి అన్నకు మనందరం నివాళులు అర్పించాం. ఈ నివాళులు మనందరినీ ముందు బాటలో నడిపిస్తాయి. ఊరంతా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని రాష్ట్ర వ్యవసాయ రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. ఐకమత్యానికి మారుపేరు అర్సపల్లి అని ఆయన కొనియాడారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంత ప్రజల మన్ననలు అందుకున్నప్పుడే ఆ పదవికి సార్థకత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులోని 15వ డివిజన్ అర్సపల్లిలో మాజీ కార్పొరేటర్ లావణ్య నవీన్ దంపతులకు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గడుగు గంగాధర్ తో పాటు సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, రాంభూపాల్, ప్రీతం, మాజీ కార్పొరేటర్లు నర్సుబాయ్, రఘువీర్, బాలకిషన్, గ్రామ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. లావణ్య దంపతులను ఘనంగా సన్మానించే జ్ఞాపికను అందజేశారు. పూర్తిగా గ్రామీణ వాతావరణం కలిగిన అర్సపల్లిలో గత 5 ఏళ్లుగా అనేక అభివృద్ధి పనులు జరిగాయని గడుగు గంగాధర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొట్లాడి నిధులు తెచ్చినప్పుడే ప్రజలు తమను గుర్తిస్తారని, ఎన్నికల్లో ఆదరిస్తారని ఆయన చెప్పారు. డివిజన్ లో సుమారు 20 కోట్ల పనులు జరగడం విశేషమని కొనియాడారు. అభివృద్ధిని గుర్తించి గ్రామస్తులు సన్మాన సభ ఏర్పాటు చేయడం అభినందనీయమని గంగాధర్ అన్నారు. రైతు సమస్యలు తన దృష్టికి తెస్తే కమిషన్ ద్వారా ప్రభుత్వంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కళాకారులు శిల్పలింగం, సవిత బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. గ్రామ కమిటీ ప్రతినిధులు శిల్పనాగయ్య, గౌరారం సాయిలు, గంగాధర్, రాజన్న, అబ్బయ్య, శిల్ప కిరణ్ పాల్గొన్నారు. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమ్గల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కొండాపూర్ గ్రామం సిరికొండ మండలంలో ప్రారంభించడం జరిగింది. వైడీసీ చైర్మన్ పోడింగ్ల రమేష్, హాస్పిటల్ చైర్మన్ కమ్ డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ చేతుల మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ మాట్లాడుతూ
ఇటు శిబిరాన్ని కొండాపూర్ గ్రామంలో 22వ క్యాంప్ ని ప్రారంభించడం జరిగిందని, ఇప్పటి వరకు సుమారుగా 300 పైచిలకు రోగులను పరీక్షించడం జరిగిందని, క్యాంపులో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పేరు రాయించుకున్న వాళ్లకి హాస్పిటల్ నందు ఫ్రీగా చేయడం జరుగుతుంది అని అన్నారు. మరియు ఉచిత షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఇటు క్యాంప్ కు సహకరించినటువంటి గ్రామ సభ్యులకు, వీడీసీ అధ్యక్షులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇటు క్యాంప్ లో శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్తి, జనరల్ డాక్టర్ సూర్యనారాయణ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జైపాల్ ఎంబీబీఎస్ డిఎన్బి, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇటు వైద్య శిబిరంలో హాస్పిటల్ చైర్మన్ డైరెక్టర్ పోడెండ్ల సాయి కుమార్ యాదవ్, వీడీసీ అధ్యక్షులు పి రమేష్, వైస్ చైర్మన్ నర్సయ్య, జగన్, తాజా మాజీ ఉప సర్పంచ్ సుమన్, బాలగంగారాం, దొనపల్లి నర్సయ్య, ఆకుల రాములు, కిరణ్, మామిడి శేఖర్, మూతలింబాద్రి, రామడుగు మహేందర్, రాములు, హాస్పిటల్ స్టాఫ్ షావుద్దీన్, హలం, రాజు, నందిని, అవంతిక, మౌనిక, సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని గారు వారి సిబ్బందితో డాక్టర్లతో ఈరోజు ఫ్రీగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందికి, యజమానికి మా గ్రామం తరపున, మా గ్రామాభివృద్ధి కమిటీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది శివసాయి హాస్పిటల్ వారు ఈ 22వ ఫ్రీగా పెట్టడం జరిగింది. అది మా గ్రామంలో, మార్ముర గ్రామంలో ఎన్నుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషకరము. ఇక్కడ ఉన్న ప్రజలు అంత మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారే. ఏదైనా మెరుగైన వైద్యం కోసము నిజామాబాదో కామారెడ్డో హైదరాబాద్ పోతుండే అటువంటి అవసరం లేకున్నా అతి తక్కువ దగ్గరలో బెంగల్ హాస్పిటల్, శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గారు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఏదున్నా కానీ మేము తక్కువ ఖర్చుతో చేస్తామని మా గ్రామం వారికి చెప్పడం జరిగింది. మా గ్రామం వారు ఎవరు వెళ్ళినా కానీ మంచిగానే చూస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు. వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. మేము హాస్పిటల్ అనగా శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీమవరం నందు హెచ్పి పెట్రోల్ పంపు పక్కన మన హాస్పిటల్ ఉంటుంది. ఈ యొక్క కొండాపూర్ గ్రామంలో, మారుమూల ప్రాంతంలో ఇక్కడ వీడి సభ్యులు కానీ, గ్రామంలో ఉన్న మాకు తెలిసిన కానీ ఇక్కడ క్యాంప్, ఉచిత క్యాంప్ ఇక్కడ చేయాల్సిందిగా మాకు కోరడం కానీ ఇక్కడ మేము వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందించడానికి మా యొక్క డాక్టర్ సిబ్బందితో వచ్చాము. ఇక్కడ మా యొక్క హాస్పిటల్లో ఎండి జనరల్ మెడిసిన్ గారు అండ్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జైపాల్ గారు అండ్ జనరల్ సర్జన్ డాక్టర్ సూర్యనారాయణ గారు మరియు శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ ప్రదీప్తి గారు మరియు జనరల్ క్రిటికల్ కేర్ గారు డాక్టర్ అనిల్ గారు తో సహా హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ చైర్మన్ డాక్టర్ సాయి కుమార్ గారు, మా యొక్క స్టాఫ్ నర్సు అండ్ సిస్టర్తో సహా మేము రావడం జరిగింది. ఈ యొక్క విలేజ్లో ఇప్పటి వరకు సుమారుగా 280 నుంచి 300 వరకు పేషెంట్ రావడం జరిగింది. ఈ యొక్క క్యాంపులో కుటుంబ నియంత్రణ సర్జరీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 4 మెంబర్స్ ఫీమేల్స్ కూడా వచ్చి రాయించుకున్నారు. అంతేకాకుండా ఇంకేమైనా ఈ విలేజ్లో కానీ, చుట్టుపక్కల విలేజ్లో కానీ చిన్న చిన్న సర్జరీలు కార్పొరేట్ స్థాయిలోకి వెళ్ళి చేయించుకోకుండా బీద వాళ్ళు ఉంటే మా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే చిన్న చిన్న ఆపరేషన్లు కానీ, కంతులు కానీ, గడ్డలు కానీ. అగ్రవర్ణ పార్టీలకు అమ్ముడుపోయే బీసీ సంఘ నాయకులారా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్. ఆర్మూర్లోని తన కార్యాలయంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ కేంద్రంలోకి రావడం జరిగింది కొంతమంది పట్టభద్రులను కలవడం కోసం. మరి అదే మాదిరిగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి మీరు దయ ఉంచి నాకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా మొదటి ప్రాధాన్యతగా నేను భావిస్తూ ఉన్నా.
విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి అదే సందర్భంగా మరి కొంతమంది బీసీ సంఘాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఎదుగుదల కోసము లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితుల కోసము సంఘాలలో ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళని పక్కబెట్టి ఒక రాష్ట్ర అధ్యక్షుడు స్థాయి ఉన్న వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు వెళ్ళి అగ్రవర్ణాలతో కుమ్మక్కై వాళ్లకు సపోర్ట్ చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎవరైనా బీసీ సంఘం నాయకులు అగ్రవర్ణాల పార్టీలకు సపోర్ట్ చేసినట్టయితే బట్టలు ఉడదీసి అందరం బీసీలతో కొట్టిపించే బాధ్యత తీసుకుంటాం. ఎందుకోసం అంటే మనం ఇప్పటిదాకా బీసీల కోసమే కొట్లాడినాం. బీసీలకు జరగాల అన్యాయం జరుగుతుందని వచ్చేది తీవ్రంగా అందరం ఖండిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ కొమ్ము కాయడానికి కోసం మళ్ళీ బానిసత్వం మీరు పోయి చేసే ఏదో పదవులకు కింది స్థాయిలో మరి ఎందుకు ఉద్యమం చేయాలి? మీరు అమ్ముడు అయిన తర్వాత మరి మేమెందుకు మీతో పని చేయాలి? అందుకోసం అందరికీ నేను హెచ్చరిస్తున్నా. సంఘం నాయకులు అంతా ఎవరైనా కానీ అధ్యక్షులే కావచ్చు ఎవరైనా కానీ మీరు తీరు మార్చుకోండి. ఎవరైనా బీసీ సంఘంలో ఉన్న వాళ్ళకు బీసీ నాయకులు ఎవరైతే మీరు పనిచేసే వాళ్ళకు సపోర్ట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. కానీ మీరు కనుక వేరే పార్టీలకు లేదంటే పార్టీలకు వెళ్ళిపోరు. పార్టీలకు వెళ్ళి వాళ్ళకు భజన చేయండి, తప్పులేదు. కానీ సంఘంలో ఉండి సంఘం మద్దతు తెలుపుతున్నామని చెప్పి తెలిపితే మాత్రం తీవ్రంగా ఖండిస్తాం. మీరు ఎక్కడైనా రోడ్ల మీద తిరుగుతూ మాత్రం తిరగనీయం, ఏడైనా బ్లాక్ వేపిస్తాం రోడ్లన్నీ. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు పరిణామం హెచ్చరిస్తున్నా. ఇది మొదటి హెచ్చరికగా మీరు భావించాలా. తెలంగాణలో ఎన్ని బీసీ సంఘాలు ఉన్నా సరే బీసీ సంఘం నాయకులకు చెప్తున్నాను, రాష్ట్ర అధ్యక్షులే కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళకు అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ వాళ్ళకు ఓటేయాలని తెలియజేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏ విధమైనటువంటి పరిణామం ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక ఎలక్షన్లలో కావచ్చు, కులగణన కోసం మనం కొట్లాడుతూ ఉంటే బీసీల కోసం ఒకవైపు, మరోవైపు ఈ ఒక అగ్రవర్ణాలకు ఉన్నటువంటి క్యాండిడేట్లను గెలిపించుకోవాలని చెప్పుకోవడం సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నా. నేను ఒక బీసీ నాయకుడిగా గత అసెంబ్లీ ఎన్నికలో 2023లో నేను పోటీ చేసినప్పుడు అనేకమైనటువంటి నాకు తీవ్ర ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ బీసీల కోసం ఒడుదడుకులు తట్టుకొని నా ఫ్యామిలీతో కూడా నేను లెక్క చేయకుండా నేను ఎవరికి భయపడకుండా కూడా నేను అసెంబ్లీలో పోటీ చేసిన. అదే మాదిరిగా 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. మరి నేను అమ్ముడు పోవాలని కూడా దేనికో ఎప్పుడు అమ్ముడు పోయి ఈ సంఘం కోసం నేను పనిచేసేటోని కాదు కదా. ఈ రోజు వరకు నేను మన బీసీలకు ఎటువంటి కూడా కులగణన జరగకపోతే మీతో పాటు మా పిల్లలకి కాదు ఎవరి పిల్లలకు కూడా రాబోయే చట్టసభలలో లేకపోతే విద్య ఆరోగ్య చట్టసభలలో కూడా వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉండవు. మరి మొన్న ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము కులగణన రిపోర్టుకు మరి 54% రిపోర్ట్ ఉంటే 10% ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. మరి 42% తీసుకొచ్చి మరి బీసీలకు అన్యాయం చేసింది. మరి 8% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ని 15% పెంచడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మరి ఈ ధోరణి మీరు బీసీ సంఘం నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైనా బీసీ సంఘాలు దాదాపు ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఖచ్చితంగా దీని మీద ఒక తాటికి వచ్చి మీరు బీసీ నాయకుల కోసం సపోర్ట్ చేయాల్సిందిగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడాల్సిందిగా కోరుతూ ఉన్నా. వాళ్ళు ఎవరైతే పారాషూట్ క్యాండిడేట్లు అయితే కొంతమంది వస్తుంటారు బీసీ నాయకులు అని చెప్పుకొని వాళ్ళు నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకో టీఆర్ఎస్ పార్టీకో బీజేపీ పార్టీకో ఆశావాహులుగా పనిచేసి ఇలా వచ్చి బీసీ నాయకులు అని చెప్పుకొని వస్తున్నారు. వాళ్ళు గెలిచినట్టయితే రేపు మళ్ళీ మొదటి పార్టీకి పోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి సమాజాన్ని ప్రగతి పదం వైపు నడిపించేందుకు గురువుల బాధ్యత ఎంతో గొప్పనైందని పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు అన్నారు. తాము గురువులను సన్మానించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మాణిక్ భవన్ ఉన్నత పాఠశాలలో 1999-2000 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వివిధ రంగాలలో తమ ఉనికిని చాటుకుంటూ గురువుల యొక్క ఆశీస్సులను పొందడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. భావితరాలు కూడా గురువులను దైవంగా పూజిస్తూ వారి బాటలో నడిచే సమాజానికి మేలు చేయాలని తెలిపారు. Nalluri Rajesh. I am from Sri Nutana Vaishya Unnata Pathashala, Manik Bhavan. I was an old student of this Manik Bhavan. Our batch is 1999-2000 batch, and we are all here gathered to celebrate the 25th years of our completion. And here we are gathered in all the sections, A, B, C sections. Here we gathered and we together celebrating this all. And I am very happy to be taking the part of
these celebrations, and we invited all the sirs, those who taught us at the time, and we also invited the teachers present who are teaching here in this institution, and we here to remember all the things which we did at the time and share the happiness and whatever we. సో ఆ బ్యాచ్ కనీసం మాకు 20 సంవత్సరాలు సమయం పట్టింది అన్నట్టు కలవడానికి. సో ఈరోజు మేమంతా కూడా ఒక రకంగా సిల్వర్ జూబ్లీ ఒక రకంగా మేము అది జరుపుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి అసలు మేమందరం ఇక్కడ కలుసుకోవడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. సో ఇక్కడికి మా టీచర్లను పిలుచుకోవడము, మా విద్యార్థులందరూ మేము హాజరు కావడము, ఎప్పుడో పాఠాలు చెప్పినటువంటి మా టీచర్లను కలుసుకోవడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ టీచర్లు కూడా అంటే మాకు మాలో విద్యతో పాటు ఎన్నో రకాల నైపుణ్యాలను అంటే కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా మమ్మల్ని నిష్ణాతులను చేసినటువంటి టీచర్లు. కాబట్టి వాళ్ళు అంటే అందులో కొంతమంది ఉన్నా లేకున్నా వాళ్ళు చెప్పినటువంటి పాఠాలే కానీ వాళ్ళు మాకు ప్రసాదించినటువంటి జ్ఞానాలే కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పుడు మేము ఒక స్థాయిలో ఉన్నాము అని అంటే ఒక రకంగా మాకు ఆ టీచర్లు బోధించినటువంటి విద్యనే మమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపించి అన్ని రకాలుగా తయారు చేసినటువంటి టీచర్లకు ప్రత్యేక ధన్యవాదములు. అంతేకాకుండా మా స్నేహితులందరికీ కూడా ఇక్కడికి వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి కలవడానికి వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. నా పేరు రవికాంత్, మాది 1999 శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్ భవన్. ఈరోజు మేము గెట్ టుగెదర్ 25 సంవత్సరాలు, మేము 10వ తరగతి చదువుకొని పూర్తి అయ్యి ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. వీళ్ళందరూ ఒక చేటుకి ఒకే వేదిక పైన మేమందరం కలుసుకుంటున్నాము కనుక చాలా హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. మాతో పాటు మా పూర్వ ఉపాధ్యాయులు కూడా రావడం చాలా సంతోషం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అఖండ విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ నాయకులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఆర్మూర్ మండలంలో విజయోత్సవ సంబరాలను బీజేపీ జరుపుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట్ట గంగాధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ నాయకులు బండి హరి, దార్ల చిన్న ముత్తెన్న మరియు బీజేపీ బూత్ అధ్యక్షులు బాగాయి సురేష్, భానుచందర్, షెట్పల్లి ముత్తెన్న, ఉమ్మడి చిన్నయ్య, బొంతపున్నం, చిరంజీవి, సాయిరెడ్డి, ముత్తెన్న, శ్రీకాంత్, ముత్తెన్న గారు పాల్గొన్నారు. కలిగొట్ట గంగాధర్ ఢిల్లీ ప్రజలు సమర్థ నాయకత్వం మోడీజీతో బీజేపీ సుస్థిర ప్రభుత్వం సాధ్యమని, ఆమ్ ఆద్మీ పార్టీని చీపురితో ఊడ్చి కాంగ్రెస్ పార్టీ అవినీతికి ఆజ్యం పోస్తుందని, మంచి పాలన ప్రజలకు ఇవ్వదని సున్నాతో సరిపెట్టి బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చినా మోడీజీ నాయకత్వంలో సమర్థవంతమైన సుస్థిర పాలన బీజేపీకే సాధ్యమని తీర్పునిచ్చారన్నారు. ఎక్కిన తర్వాత హామీలు ఇవ్వడంలో, హామీలు నెరవేరడంలో విస్మరించడం జరిగింది. కాబోయే ప్రజలు కూడా గుర్తించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మనం చూసినట్టయితే ఢిల్లీలో ఆప్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈరోజు ప్రజలకు ఎన్నో ఫ్రీ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తామని ఈరోజు వాళ్ళు చెప్పినా కానీ ఈరోజు ఢిల్లీ ప్రజలు ఆ ఫ్రీ పథకాలకు ఎలాంటి కూడా తలొగ్గకుండా మా సంక్షేమమే ధ్యేయం, మా ప్రాణం, మా సుస్థిర ప్రభుత్వమే ధ్యేయం, ఉగ్రవాదాన్ని అరికట్టడమే ఈరోజు మోడీజీ లక్ష్యంతో పూనుకున్నాడు. కాబట్టి మాకు ఎన్ని ఫ్రీ పథకాలు ఇచ్చినా మా ఢిల్లీ చాలా బాగుండాలా, మా భారతదేశం బాగుండాలని వారు అన్ని పథకాలను కూడా తోసిపుచ్చి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డబుల్ ఇంజన్ సర్కార్తోనే మరింత అభివృద్ధి సాధ్యం. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ. గ్రంథాలయాల పట్ల నిర్లక్ష్యం తగదు. ఆర్మూర్ లైబ్రరీ తనిఖీ చేసిన చైర్మన్, పాఠకుల సమస్యలను తెలుసుకున్న అంతిరెడ్డి రాజారెడ్డి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలలో దూసుకుపోతున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు. పోటీకి దూరంగా ఉండాలని యోచిస్తున్న బీఆర్ఎస్, ఊపందుకున్న ప్రచారం. తొలి మేయర్ సంజయ్ ను గుర్తించని జిల్లా కాంగ్రెస్, రేవంత్ హామీపైనే ఆశలు. బిఎస్ కుమారుడికి దక్కని గౌరవం. విద్యార్థులలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. టైక్వాండో మార్షల్ అకాడమీ వార్షికోత్సవంలో
జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.